అందరు కూడా క్షమించండి. ఈ రోజు అయితే ఒక సీమ కోడిని అయితే బలిచ్చాము. నాకైతే చాలా బాధగా ఉంది. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అయితే రిక్వెస్ట్ చేయడం వల్ల, అంటే ఫస్ట్ టైం రా ఇంతవరకు సీమ కోడి కూర తినలేదని చెప్పినందుకు ఈ రోజు అయితే సీమ కోడిని అయితే త్యాగం చేయడం జరిగింది. నువ్వు ఈ అడవి వీడియోలు తీసుకొని ఇప్పుడు టమాటా పనులు చేస్తున్నాము, ఉల్లిగడ్డలు చేస్తున్నాము. అట్లా కలుపుకుంటున్నాం. ఆరే జేయు రాజు కుక్కజు నీట్గా అయితే కడుక్కున్నాం అనమాట. ఎందుకంటే అది స్మెల్ వస్తుంది అని చెప్పేసి క్లియర్గా కడుక్కున్నాం. మళ్ళీ సాల్ట్ వేసి మళ్ళీ కడుక్కున్నాం మేమైతే. ఎందుకంటే చెప్పేది మనమే తింటున్నాం కాబట్టి మనమే శుభ్రంగా పెట్టుకోవాలా. అందుకోసం అని చెప్పేసి సాల్ట్తో వేసుకొని మరీ కడుక్కుంటున్నాము. ఈ విధంగా A to Z మేమే కట్ చేసుకున్నాము. మాకైతే ఫస్ట్ టైం ఇది. తర్వాత నీ సబ్స్క్రైబ్స్ మాకు మాట ఏమి పంపించప్పుడు మంచిగా అంటే పొలం దగ్గర ఉన్నాం కదా, గ్యాస్ లేదనమాట. అందుకోసం అని చెప్పేసి కట్టెల పొయ్యి అయితే వేసుకుంటున్నాము. ఇంకా టమోటాలు, మిరపకాయలు, ఉల్లిగడ్డలు అన్నీ కూడా కట్ చేసేసి అయితే వేసుకున్నాము. ఇంకా ఇంటి దగ్గర నుంచే కారం, ఉప్పు అన్ని మసాలాలు గిసాలాలు అన్నీ తెచ్చుకున్నాము. పొయ్యి అయితే రెడీ చేసుకున్నాము. ఫైర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నూనె పోసేరా ప్రవీణ్, లేట్ అవుతుంది. మనకి ఇప్పుడే రాత్రి 9 అవుతుంది. ఇంటి దగ్గర నుంచి చేసుకునేసరికి చాలా టైం అయితే అయింది. అందుకోసం అని చెప్పేసి బాగా ఆశ, ఇంకా సో వాటిపైన ఆశ పెట్టుకున్నాం అనమాట. ఇంటి దగ్గర నుంచి రొట్టెలు, చపాతీలు, రైస్ అయితే తెచ్చుకున్నాము. నూనె అయితే కాగిపోయేది. ఇంకా మొత్తం అయితే ఉల్లిగడ్డలు అట్లా వేసేసుకున్నాం అనమాట. స్టార్టింగ్ లో ఫస్ట్ అయితే ఉల్లిగడ్డలు వేసుకున్నాం గా. ఉల్లిగడ్డలు ఇప్పుడే కాలుతున్నాయి. ఇంకా కొంచెం అయితే టమాటాలు వేసుకుంటున్నాం. చూడండి ఇక బాగా ఇట్లా ఉడకాలన్నమాట ఆయిల్లో. టమాటా పళ్ళు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మంట ఆరిపోతుంది. ఈ అమ్మ ప్రశాంతంగా రుచి బాగా రావాలంటే ఎప్పుడైనా కానీ మిరపకాయలు. నా తరపు నుంచి చిన్న రిక్వెస్ట్ అంటే ఏంటంటే, మీరందరూ అంటే మీ ఫ్రెండ్స్ ఎవరెవరైతే ఉంటారో అందరూ కలిసి కాసి ఇట్లా చేసుకోండి. నైట్ టైంలో చాలా బాగుంటుంది. చుట్టుపక్కల మొత్తం చీకటి, ఒక చిన్న మంట, అది మొత్తం కుక్ చేసుకున్న తర్వాత మంట చుట్టూ అందరు కూర్చొని తినండి. ఎంత ఫీల్ మాత్రం భలే ఉంటుంది. మీరు సాగిన కోళ్ళు మీరే తింటారా దానికాసి చాలామంది అయితే కామెంట్ చేస్తారు అనుకుంటున్నా. సారీ గాయస్, ఎందుకంటే మా ఫ్రెండ్స్ అడగడం వల్ల మాత్రం తప్పలేదు. నన్ను అయితే పూర్తిగా క్షమించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలా బాగుంది కూర.